వెల్కమ్ టు నిజం న్యూస్. మహబూబ్ నగర్ రూరల్ రామచంద్రపూర్ గ్రామంలో త్రవ్వుకున్న వారికే తవ్వుకున్నంత మట్టి అన్న చందంగా ఫిల్టర్ ఇసుక మాఫియా పేటరేగిపోతుంది. రామచంద్రపూర్ గ్రామ శివారులో ప్రభుత్వ ప్రైవేటు భూములు తేడా లేకుండానే యథేచ్ఛగా మట్టిని త్రవ్వి కాల్వల్లో పంట పొలాల్లోని భూముల్లో వేసిన బోర్ వాటర్తో మట్టిని కడిగి కొందరు అక్రమార్కులు కృత్రిమ ఇసుక తయారు చేస్తూ ఇసుక డంపులను ఏర్పాటు చేసుకుని లక్షలు గడిస్తున్నారు. ఇసుక మాఫియాదారులు రెవెన్యూ అధికారులకు నెల మామూళ్లు ఇస్తూ 3 పువ్వులు 6 కాయలుగా దందా కొనసాగిస్తున్నారని, తమ భూములు కొల్లగొడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇసుక కొరతను గమనించిన ఈ మాఫియా ఇంటి నిర్మాణాలకు ఫిల్టర్ ఇసుక విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. రామచంద్రపురం మాచన్పల్లి పిల్లల మర్రెలో ఈ మాఫియాదారులు ప్రభుత్వ భూములను, ప్రైవేటు భూములను కొల్లగొడుతూ చీకటి సామ్రాజ్యం ఏర్పరచుకున్నారు. రెవెన్యూ అధికారులను చేతుల్లో పెట్టుకుని ఈ అక్రమ ఇసుక వ్యాపారం చేస్తూ చీకటి సామ్రాజ్యాలకు రాజులాగా వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు ఇంత బాహటంగా ఫిల్టర్ తయారు చేసి విక్రయిస్తున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రకృతి సంపద కొల్లగొట్టి సహజ వనరులను కాలరాస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి తమ భూములను ఈ మాఫియా నుండి రక్షించాలని పలువురు సామాన్య ప్రజలు అధికారులను కోరుతున్నారు.